ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్, అతడి డెప్యూటీగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. సాయి సుదర్శన్, అర్షదీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా కరుణ్ నాయర్, శార్దుల్ ఠాకూర్ వంటి వెటరన్ ఆటగాళ్లకు సెలెక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. కానీ ఈ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. రంజీ ట్రోఫీ సహా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా చక్కటి రికార్డున్న అయ్యర్ పేరును సెలెక్టర్లు పరిశీలించకపోవడంపై ఆశ్చర్యం నెలకొంది. క్రికెటేతర కారణాలతో అతన్ని పక్కన పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ప్రశ్నించగా సూటుగా సమాధానం ఇవ్వలేదు. నేను సెలెక్టర్ను కాదు అంటూ ఒక్క ముక్కలో గంభీర్ స్పందించాడు. అయితే ఐపీఎల్ 2024 సమయంలో గంభీర్ కేకేఆర్ కోచ్ గా ఉండగా అయ్యర్ కేకేఆర్ జట్టుకు కెప్టెన్సీ చేశాడు. ఆ సమయంలోనే వీరి మధ్య చెడిందని వార్తలు వచ్చాయి. కేకేఆర్ టైటిల్ క్రెడిట్ మొత్తం గంభీర్కే వెళ్లిందని అయ్యర్ పలుమార్లు పేర్కొన్నాడు. అందువల్లే ఇప్పుడు ఇండియా కోచ్ అయిన గంభీర్ అయ్యర్ను పక్కన పెడుతున్నాడనే చర్చ నడుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్ ఫైనల్ కు త్రివిధ దళాల అధిపతులను ఆహ్వానించినందుకు బీసీసీఐని గంభీర్ ప్రశంసించాడు. కాగా భారత్ ఇంగ్లాండ్ మధ్య ఈ 5 మ్యాచ్ల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2025-27లో భాగంగా జరగనుంది.